హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నూనె లేకుండా కార్న్ఫ్లేక్స్ ఎలా ఫ్రై చేసుకోవాలో చెప్తానండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో సాల్ట్ పోసుకోవాలండి. ఫస్ట్ సాల్ట్ బాగా హీట్ అవ్వాలండి. నేను ఇనప బాండీలో ఫ్రై చేస్తున్నాను. సాల్ట్ హీట్ అయిందండి. ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ పోసేసుకున్నాను. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, ఫ్రై అయిపోతున్నాయండి. ఫ్రై అయిపోయినాయండి. మనం దీంట్లో పోసేసుకుంటే ఇలా సాల్ట్ మొత్తం వచ్చేస్తుందండి. చూశారు కదండి, ఆయిల్ లేకుండా ఎలా ఫ్రై చేశాను. టేస్ట్ కోసము ఇప్పుడు ఒక పావు స్పూన్ నూనెలో వేరుశనగపప్పులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. మిక్సర్ లాగా చేసుకుందాము. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసానండి. వేయించిన వేరుశనగపప్పులు కూడా వేస్తున్నాను. కార్న్ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. పావు స్పూన్ ఆయిల్ మాత్రమే వాడానండి. మిక్సర్ అయిపోయింది. సాల్ట్ మాత్రం వేసుకోకండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూశారు కదండి, ఆయిల్ లేకుండా కార్న్ఫ్లేక్స్ ఎలా ఫ్రై చేసుకోవాలో. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.